ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి లండన్ వెళ్దాం అనుకుంటున్నారు. ఫ్లైట్ టికెట్ చెక్ చేశారు. జనరల్ గా టికెట్ ప్రైస్ ఒక 80,000 ఉంది అనుకుందాం. కానీ నేను మీకు ఇప్పుడు మీరు అదే లండనే వెళ్దాం అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కి ఫ్లైట్ చూసేసి అదే ఫ్లైట్ టికెట్ 40,000కి బుక్ చేసేసి ఆ లండన్ లో ఆగినప్పుడు మీరు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో దిగేసి బయటికి రావచ్చు అని చెప్తే ఎస్. సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువ దూరం వెళ్ళడానికి తక్కువ చార్జ్ చేస్తారు, తక్కువ దూరం వెళ్ళడానికి ఎక్కువ చార్జ్ చేస్తారు. ఇది కంప్లీట్ గా నాన్ సెన్స్ అనిపిస్తుంది కదా, కానీ ఇదే నిజం. ఎయిర్లైన్స్ వాళ్ళు దీన్నే హిడెన్ సిటీ టికెటింగ్ అని అంటారు. కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు మీరు ఈ హ్యాక్ ని యూజ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా మీరు దూరం వెళ్ళాలి అనుకున్న దాన్ని చాలా తక్కువ డబ్బులతో ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ గా చెప్తాను. వీడియో సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. జనరల్ గా నా రెగ్యులర్ క్లయింట్స్ కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళకి నేను డిజిటల్ మార్కెటింగ్ ఆఫర్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళకి ఈ అల్గారిథమ్స్ లేదంటే ఈ రిపోర్ట్స్, ఈ అనాలిటిక్స్ ఇవన్నీ డీకోడ్ చేయడం నాకు అలవాటే. కానీ ఈ ఫ్లైట్ టికెట్ల గ్లిచ్ ని, ఈ ఎయిర్లైన్స్ వాళ్ళ సీక్రెట్ హ్యాక్స్ ని చూశాక తెలుసుకున్నాక నేను షాక్ అయ్యాను. ఖచ్చితంగా మీరు ఇవన్నీ ప్రాపర్ గా యూజ్ చేయాలి. ప్రాపర్ గా ఇంకా మంచి మంచి ప్రాపర్ హ్యాక్స్ లేదంటే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ లాజిక్ ఏంటి? ఎయిర్లైన్స్ ఎప్పుడు డిస్టెన్స్ ని బట్టి మనీ చార్జ్ చేయవు, డిమాండ్ ని బట్టి మనీని చార్జ్ చేస్తాయి. లండన్ కి డిమాండ్ ఎక్కువ కాబట్టి ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అదే న్యూయార్క్ కి కంపేరింగ్ టు చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే న్యూయార్క్ కి చాలా డిమాండ్ తక్కువ ఉంటది. ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు చాలా డిమాండ్ తక్కువ ఉంటది. సో అందుకే చాలా తక్కువ చార్జ్ చేస్తాయి. సో స్మార్ట్ ట్రావెలర్స్ ఏం చేస్తారు? లండన్ వెళ్ళాలి అని ఉన్నా, వాళ్ళకి లండన్ వెళ్ళాలి అని ఉన్నా న్యూయార్క్ టికెట్ బుక్ చేస్తారు. సో లండన్ రాగానే అక్కడ లే ఓవర్ దిగేసి వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ మారకుండా డైరెక్ట్ గా బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని హిడెన్ సిటీ టికెటింగ్ లేదంటే స్క్లాపింగ్ అని అంటారు. మీరు వెళ్లాల్సిన డెస్టినేషన్ టికెట్ తీసుకోకుండా వేరే సిటీ టికెట్ తీసుకొని మీ డెస్టినేషన్ సిటీ కాడ ల్యాండ్ అయినప్పుడు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావటం, దీనినే హిడెన్ సిటీ టికెటింగ్ లేదా స్కాపింగ్ అని అంటారు. దీనిని మాన్యువల్ గా తెలుసుకోవటం చాలా కష్టం. అంటే నువ్వు ప్రతిసారి ఇది అది అది చూసి ఇది చేసి అది రీసెర్చ్ చేసి ఇది చేసి ఇవన్నీ చూడాలా. సో ఇది చాలా కష్టం. అందుకే దీనికోసం స్పెషల్ గా ఒక వెబ్సైట్ ఉంది. దాని పేరే skipland.com. ఈ వెబ్సైట్ అనేది మీకు ప్రపంచంలోనే ఉన్న ప్రతి ఒక్క హిడెన్ సిటీ టికెట్ ని మీకు చూపిస్తుంది. ఈ యాప్ ఎంత పవర్ఫుల్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాంటి ఎయిర్లైన్స్ వాళ్ళే డైరెక్ట్ గా ఈ యాప్ ఓనర్ పైన కేసు వేశారు. కానీ కోర్టులో ఈ ఎయిర్లైన్స్ అనేది కేసు ఓడిపోయింది. ఎందుకంటే మీరు టికెట్ కొన్న తర్వాత మీరు డెస్టినేషన్ కి వెళ్ళాలా, మధ్యలో దిగిపోవాలా, ఇంకేమైనా చేయాలా అనేది మీ ఇష్టం. సో ఇది కంప్లీట్ గా లీగల్. అందుకే ఇది ఇప్పుడు ప్రెజెంట్ ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ మనీ సేవింగ్ టూల్ గా మారిపోయింది. ఇంత చెప్పాను, సో వెంటనే వెళ్ళి బుక్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ ఆగండి. ఈ యాప్ వాడాలంటే మీకు స్ట్రిక్ట్ గా 3 రూల్స్ ఉన్నాయి. ఈ 3 రూల్స్ వాడకపోతే, తెలుసుకోకపోతే మీరు ప్రాబ్లం లో పడతారు. రూల్ నెంబర్ 1, మీరు పెద్ద పెద్ద లగేజ్లు, పెద్ద పెద్ద సూట్ కేసులు ఇచ్చి మీరు ఇక్కడ ఇండియాలో ఎక్కేటప్పుడు ఎయిర్లైన్స్ వాడికి ఇస్తే వాడు డైరెక్ట్ గా మీ డెస్టినేషన్ కే ఇస్తాడు. ఈ మధ్యలో లే ఓవర్ కాడ ఇవ్వడు. అందుకే బెటర్ మీరు 7 kgs 10 kgs ఓన్లీ క్యాబిన్ లగేజ్ మాత్రమే వేసుకొని రాండి. సో అప్పుడు మీరు దిగినమ్మంటే మీతోనే లగేజ్ ఉంటది, తీసుకొని పోవచ్చు. రూల్ నెంబర్ 2, ఈ టికెట్స్, ఈ ట్రిక్స్ ఎప్పుడు 1 వే టికెట్లకు మాత్రమే యూజ్ చేయాలా. మీరు రౌండ్ ట్రిప్ కి యూజ్ చేద్దామంటే ఒకవేళ మీరు మధ్యలో దిగేస్తే మీ రౌండ్ ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. సో అందుకని 1 వే. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి థాయిలాండ్ వెళ్దాం అనుకుంటారు, ఇక్కడ నుంచి న్యూయార్క్ వెళ్దాం అనుకుంటారు, 1 వే అప్పుడే దీన్ని యూజ్ చేయాలా. రూల్ నెంబర్ 3, మీరు ఫైనల్ డెస్టినేషన్ అంటే ఇప్పుడు నేను న్యూయార్క్ వెళ్ళాలనుకుంటున్నాను, లండన్ లో దిగిపోదాం అనుకుంటున్నాను.
సో ఇప్పుడు నాకు న్యూయార్క్ వీసాతో ఏం పని, ఓన్లీ లండన్ వీసా ఉంటే చాలు అని అనుకుంటే తప్పు. ఎందుకంటే ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కేటప్పుడే చూస్తారు మీకు న్యూయార్క్ అంటే ఫైనల్ డెస్టినేషన్ వీసా ఉందా లేదా అనేసి. సో ఇలాంటప్పుడే మీకు ఏమైతే అంటే వీసా ఫ్రీ, వీసా ఆనరబుల్ ఇలాంటివి పనికొస్తా ఉంటాయి. లేదంటే ఎంత ఒక 2-3 వేలు పెడితే వీసా వస్తది. డిపెండ్స్ ఆన్ కంట్రీని చూసి ప్లాన్ చేసుకోండి, బాగుంటది. సో ఫ్రెండ్స్, ఒక క్యాబిన్ బ్యాగ్ తో ప్రాపర్ గా ఒక బ్యాగ్ ప్యాకర్ లాగా ట్రావెల్ చేస్తే బ్యాగ్ ప్యాకర్స్ కి ఇది ఒక హిడెన్ సీక్రెట్, హిడెన్ ట్రిక్. ఈ ఎయిర్లైన్స్ గ్లిచ్ అనేది ఒక వరం అని అనొచ్చు అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ హిడెన్ ట్రిక్ గురించి, అసలు ఈ మొత్తం ప్రాసెస్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అసలు ఇలాంటి హార్డ్ కోర్ రియాలిటీ ట్రావెల్ గ్లిచ్లు, ట్రావెల్ సీక్రెట్లు ఇంత మనీ సేవ్ చేయొచ్చు అంటే మీ ఫ్రెండ్స్ కూడా నమ్మకపోవచ్చు. సో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ మీ ట్రిప్ లో దీన్ని యూజ్ చేయండి. ప్రాపర్ గా మీకు మనీ సేవ్ అవుతాయి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి హ్యాక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నా ప్రయాణం ఛానల్ ని చూస్తూనే ఉండండి. ముందు ముందు మన బడ్జెట్ ట్రిప్పులు, బడ్జెట్ ట్రావెలింగ్, సోలో ట్రావెలింగ్ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి.